లెట్ ఇట్ బి ఎనీ డే, సండే, మండే, సాటర్డే ఆర్ ఎనీ డే అవ్వచ్చు, ఎనీ ఈవెంట్ అవ్వచ్చు, డే అండ్ నైట్ ద రైజ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఇన్ అవర్ కంట్రీ ఈజ్ ఆల్వేస్ హై. నేనేమి ఇది తప్పు అని చెప్పట్లేదండి, బికాస్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ రీజన్స్ అండ్ ఇట్స్ ఫేర్ ఇన్ దేర్ రికార్డ్స్. అలా అని మేము ఆల్కహాల్ని ప్రమోట్ చేయట్లేదండి. ఆఫ్టర్ ఆల్ వీఆర్ పాపులేషన్ ఆఫ్ 1.45 బిలియన్ పీపుల్. కానీ ఆన్లైన్లో ఆల్కహాల్ని అమ్మే ఆప్షన్ ఎందుకు లేదంటారు? ఆల్కహాల్ని ఆన్లైన్లో అమ్మడం కరెక్టా రాంగ్? అమ్మకూడదు. ఎందుకంటారు? నాకు తెలిసినంత వరకు గుడ్డే. మనము అలాంటి వాటిని తగ్గించాలనుకోవాలి కానీ పెంచాలి అనుకోకూడదు. అబ్బాయిలకి వచ్చేసరికి ఏంటంటే ఆల్కహాల్ తెచ్చుకోవాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్తారు, తెచ్చుకుంటారు, అంతా ఓకే. ఇప్పుడు అమ్మాయిలకి కావాలన్నప్పుడు డైరెక్ట్గా అట్లా షాప్స్కి వెళ్ళి రాలేరు కదా. గర్ల్స్ ఉంటారు, లైక్ ఈ రోజులలో అందరూ మెంటల్ ప్రెషర్కి గురి అవుతున్నారు. సో దానివల్ల ఇటు సైడ్ కూడా మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. అందుకని ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం వల్ల అమ్మాయిలకి ముఖ్యంగా హ్యాపీ. సో వాళ్ళు వెళ్ళడానికి, బయటికి వెళ్ళి తెచ్చుకోవడానికి ఇబ్బందితో ఆగిపోతారు. సో ఇది ఈజీ వే సో తీసుకోనికి. సో మనం అట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయం కాబట్టి వాళ్ళని, సో బెటర్ ఆప్షన్ స్టాప్ చేస్తే. ఎందుకంటే ఇప్పుడు మనకి అమ్మాయిలకి బట్టలని అవన్నీ ఇవన్నీ అన్నీ కూడా ఆన్లైన్లో వస్తూ ఉన్నాయి కదా. సో మందు రావడంలో తప్పేముంది బ్రో? మందు అనేది డోర్ స్టెప్కి దొరకడం అనేది మరీ మందుని ప్రోత్సహించడం, యంగ్స్టర్స్ని ఖరాబ్ చేయడం, ఇట్లాంటిది ఒక ఒపీనియన్ కూడా ఉండొచ్చు. ఇంకా మద్యం బాబుల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గదు. ప్రభుత్వాలు మద్యం ధరలు పెంచుతున్నాయి, మద్యం బాబులకు చాలా ఎంకరేజ్ చేస్తుంది తప్ప వాళ్ళ ఆదాయం చూస్తారు తప్ప మద్యం తాగు తిందరుద్ది, ఆడవాళ్ళ తాలిబోటు తెలియకపోతే అని చూస్తలేరు. ఆన్లైన్లో ఒక 10-20 ఎక్కువ తీసుకున్నా గిటంగా, ఒక 50 రూపీస్ ఎక్కువ తీసుకున్నా గిటంగా, కానీ మనం కూర్చున్న దగ్గర మందు వస్తుంది కదా కాబట్టి. ఒకవేళ ఆన్లైన్లో ఆల్కహాల్ సెల్ చేస్తే బయట యాక్సిడెంట్స్ తగ్గుతాయని చెప్పి అంటున్నారు. సో దాన్ని ఏమంటారు మరి? ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అంటే మళ్ళీ డ్రింక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఓన్లీ ఫ్రైడే టు సండే ఎందుకు ఉంటుంది? ప్రతిరోజు చేయాలా? ప్రతి ఇయరే చేయాలా? ఆగపోవడమే బెటర్ అన్నప్పుడు అది ఈజీగా దొరకాలి అనుకోవడం తప్పు కదా. ఓకే, మన విషయం అయితే కరెక్టే బ్రదర్. మిస్యూజ్ చేసుకుంటారేమో, మైనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు మనం ఎలా ఐడెంటిఫై చేస్తామో చెప్పలేము. అట్లయితే రాంగ్. సో మొత్తం మీద ఏమంటారు మరి, రైటా రాంగ్? నాకు తెలిసి ఇప్పుడైతే రాంగ్ అనేస్తున్నాను. ఎక్స్పీరియన్సెస్ మనం చెప్పలేము, గుడ్ ఆర్ బ్యాడ్ అనేది వీ కెనాట్ డిసైడ్. అది ఎవరు ఎట్లా తీసుకుంటారు అనేది అసలు ప్రొడక్ట్ చేయలేం కదా. ఇప్పుడు జనరేషన్ ఎట్లా అయిపోయింది అనేది. సో గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. ఐ థింక్ ఇట్స్ అ పర్సనల్ చాయిస్. ఇప్పుడు జస్ట్ బికాజ్ ఇట్స్ నాట్ అవైలబుల్ ఆన్లైన్ తాకుండా మానేసి ఉన్న వాళ్ళైతే ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను. దానికి కూడా కొంచెం టైమింగ్ ఉంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఇట్స్ అ కాన్షియస్ ఎఫర్ట్. ఇప్పుడు వెళ్ళి తాగాలనుకున్న వాళ్ళు దే వుడ్ మేక్ దట్ కాన్షియస్ ఎఫర్ట్ టు గో అవుట్ అండ్ డ్రింక్ ఎనీవేస్. ఇట్స్ గుడ్ ఫర్ గర్ల్స్ వెళ్ళి వైన్స్ దగ్గర, బార్స్ దగ్గర నిలబడి తీసుకోలేరు కాబట్టి గుడ్ ఫర్ గర్ల్స్. లెట్స్ సే ఇఫ్ యూర్ ఆర్డరింగ్ ఇట్ ఆన్లైన్, ఒక ప్రొఫైల్ నుంచి ఇంత లిమిటెడ్ క్వాంటిటీ ఆర్ ఒక బాటిల్ ఆర్ వాట్ ఎవర్ ద క్వాంటిటీ, దాన్ని మీరు రెగ్యులేట్ చేస్తే ఐ థింక్ ఇట్ షుడ్ బి ఫైన్. ఇఫ్ యూ గూగుల్ వై ఇజంట్ ఆల్కహాల్ సోల్డ్ ఆన్లైన్ అంటే మీకు వచ్చే ఆన్సర్స్ ఇవే. అండ్ ఇది చదివిన తర్వాత మీకు కూడా కరెక్ట్ కదా అనిపిస్తుంది. బట్ ద రియల్ ఆన్సర్ ఈజ్ లైస్ బిట్వీన్ దెమ్. ఇన్ అ కంట్రీ లైక్ యాజ్ డైవర్స్ యాజ్ ఇండియా, మీ కంఫర్ట్లో ఫుడ్, క్లాత్, ఈవెన్ ఎలక్ట్రానిక్స్ కూడా ఆర్డర్ చేసుకునే క్రమంలో వై నాట్ ఆల్కహాల్? హాయ్, నా పేరు అబుల్ సయ్యద్. యూఆర్ వాచింగ్ ఛోటా న్యూస్. వెల్, గోవా హ్యాస్ రిలేటివ్లీ లో ట్యాక్సెస్ ఆన్ ఆల్కహాల్. కానీ కర్ణాటకలో మాత్రం ఆల్కహాల్ మీద ఇంపోజ్ చేసే ట్యాక్స్ చాలా హైగా ఉంటుందండి. నౌ జస్ట్ ఇమాజిన్, ఒకవేళ కర్ణాటకలో ఉన్న కన్జ్యూమర్ గోవా నుంచి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే ఎలా ఉంటుంది? వినడానికి చాలా కన్వీనియంట్గా ఉంది కదా. కానీ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అదేంటంటే కర్ణాటక విల్ లూజెస్ ఇట్స్ రెవెన్యూ, అండ్ ఆ సిగ్నిఫికెంట్ పోర్షన్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూ వచ్చేదే ఆల్కహాల్ నుంచి కదా. మన దేశంలో మెనీ ఆఫ్ స్టేట్స్కి 10 to 15% రెవెన్యూకి ఆల్కహాల్ కారణం. కానీ ఆన్లైన్ సేల్స్ని కేర్ఫుల్గా మానిటర్ చేయకపోతే స్టేట్స్ కుడ్ ఫేస్ మ్యాసివ్ రెవెన్యూ లాసెస్ డ్యూ టు ది క్రాస్ బోర్డర్ పర్చేసెస్. అండ్ ఇది కేవలం రెవెన్యూ లాస్ గురించి మాత్రమే కాదండి. లెట్స్ ఆల్సో ఫ్యాక్టర్ ఇన్ కంప్లైంట్స్. ఆల్కహాల్ని ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఎన్నో మల్టిపుల్ లైసెన్స్ కావాలి. అండ్ ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ ఒక ట్రాక్లో పెట్టాలి అంటే ఇట్స్ అ లాజిస్టికల్ నైట్ మేర్. అండ్ దాంతోపాటు స్టేట్స్ లైక్ గుజరాత్ ఇంకా బీహార్లో ఆల్కహాల్ని కంప్లీట్లీ బ్యాన్ చేశారు. అలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఆల్కహాల్ని ఆన్లైన్లో అమ్మడం ద్వారా
దాన్ని ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం ఇంకా చాలా ఈజీ అయిపోతుంది. సరే, అక్రాస్ ది స్టేట్ ఆన్లైన్లో ఆల్కహాల్ అమ్మాలంటే కాస్త ట్రిక్కీ, కానీ ఇన్సైడ్ ది స్టేట్ అమ్మొచ్చు కదా. ఇట్ సౌండ్స్ ఈజీ రైట్, కానీ కాదండి. ఎందుకంటే ఇన్సైడ్ ది స్టేట్ అమ్మాలంటే కూడా చాలా అడ్డంకులు వస్తాయి. ఆఫ్లైన్ లిక్కర్ స్టోర్స్ అన్ని హైలీ రెగ్యులేటెడ్ అండి, అండ్ వాటి లైసెన్స్ కోసం హెఫ్టీ ఫీ కూడా పే చేస్తారు. అలాంటిది ఆల్కహాల్ని ఆన్లైన్లో అమ్మేస్తే ఈ ఆఫ్లైన్ స్టోర్స్ అవసరం లేకుండా పోతుంది. అప్పుడు స్టేట్ రెవెన్యూ మొత్తం ఖచ్చితంగా షెడ్కి వెళ్ళిపోతుంది. లెట్స్ సే ఆల్కహాల్ని ఆన్లైన్లో అమ్మాను అనుకుందాం, కానీ అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆర్డర్ చేసిన పర్సన్ లీగల్ ఏజ్లో ఉన్నాడా లేదా అనేది ఐడెంటిఫై చేయడం కాస్త కష్టం అవుతుంది. ఎందుకంటే ఫిజికల్ స్టోర్స్లో ఒకవేళ ఆల్కహాల్ కొనడానికి వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు ఐడి కార్డ్ని డైరెక్ట్గా వెరిఫై చేస్తారు. అదే ఆన్లైన్లో అయితే ఆ ఎవిడెన్స్ని ట్యాంపర్ చేయడం చాలా ఈజీగా అవుతుంది. ఇలాంటి కేసెస్లో ఈ అండర్ ఏజ్ డ్రింకింగ్ ఆఫ్ ఆల్కహాల్ అనే కేసెస్ చాలా ఎక్కువైపోతాయి. ఇదంతా వినడానికి ఎంత జస్టిఫై చేసుకున్నట్టు అనిపించినా కూడా ఐ థింక్ గవర్నమెంట్స్ ఆర్ లిటిల్ బిట్ సెల్ఫిష్ అండి. ఎందుకంటే ఆల్కహాల్ నుంచి సమ్ క్రోర్స్ ఆఫ్ రెవెన్యూ మనకు వస్తుంది కదా. మనం ఎలాంటి ఎరాలో బతుకుతున్నామంటే మనం ఆన్లైన్లో ఆర్డర్ పెడితే ఏకంగా కారే ఇంటికి వస్తుంది, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఇంటికి వస్తున్నాయి. సో ఇవన్నీ పాసిబుల్ అయినప్పుడు ఆన్లైన్లో ఆల్కహాల్ అమ్మడం కూడా అంత టఫెస్ట్ జాబ్ ఏం కాదు. అండ్ ఆల్సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఆల్కహాల్ని ఆన్లైన్లో అమ్మడానికి గవర్నమెంట్ని ఆపుతుంది ఒక ఎక్సెస్ రెవెన్యూ మాత్రమే కాదండి, దీంట్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్లో వన్ ఆఫ్ ది మెయిన్ ప్రాబ్లమ్ ఏంటి అంటే పబ్లిక్ హెల్త్. ఎందుకంటే ఆల్కహాల్ అనేది ఒక రెగ్యులేటెడ్ సబ్స్టాన్స్. సో అది ఎక్కువ తాగడం వల్ల పబ్లిక్ హెల్త్ రిస్క్లో ఉంటుంది అనేది చాలా పాలసీ మేకర్స్ ఆలోచిస్తున్న ఒక ప్రాబ్లం. సో ఎంత అవునన్నా కాదన్నా కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ ఇండివిజువల్స్ చాయిస్. సో డ్రింక్ రెస్పాన్సిబుల్లీ అండ్ మోడరేట్లీ. వెళ్తూ మీ అందరికీ ఒక క్వశ్చన్, అదేంటి అంటే ఆల్కహాల్ని ఆన్లైన్లో అమ్మడం కరెక్టా రాంగా? లెట్ us know in comment section. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ అబులేష్ సయ్యద్. What is the Magnus, madam?